నేను కూడా కోరేది, నేను కూడా ఆఫర్ ఇచ్చే గతంలో మళ్ళీ ఇస్తున్నా. నాకు అన్ని కంపెనీలు తెలుసని నేను అనట్లేదు. ఈరోజు ప్రతిపక్షంలో కూర్చున్న వైకాపా పార్టీ కూడా కొన్ని కంపెనీలు తెలిసి ఉండొచ్చు. వాళ్ళు కూడా చెప్పమనండి, పలానా వ్యక్తి ఇన్వెస్ట్ చేసేందుకు సిద్ధంగా ఉన్నారంటే క్రెడిట్ వాళ్ళకి ఇస్తా, నో ప్రాబ్లం. కానీ తీసుకొచ్చి ఆంధ్ర రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టిస్తా. ఐ హ్యావ్ నో ఇష్యూ బాస్. ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి చేసేదానికి అందరం కలిసికట్టుగా పనిచేద్దాం. ఎన్నికలప్పుడు పోరాడదాం, కొట్టుకుందాం, మాడదాం, పర్లేదు, నో ప్రాబ్లం. బట్ మిగతా టైంలో కలిసికట్టుగా రాష్ట్రాన్ని మనం అభివృద్ధి చేసుకుందాం, కలిసికట్టుగా రాష్ట్రాన్ని ముందలు తీసుకెళ్దాం. మీరు చూడండి, ఇతర రాష్ట్రాల్లో కూడా నేను చూశాను. రాష్ట్రానికి వచ్చేగల రాష్ట్రం లోపల కొట్టుకుంటారు, మాడుకుంటారు, తిట్టుకుంటారు. రాష్ట్రం బార్డర్ దాటి వెళ్తే స్టేట్ ఫస్ట్ అంటారు, ఏ పార్టీ అయినా. రాష్ట్రానికి విరుద్ధంగా, రాష్ట్రానికి కించపరిచే విధంగా పార్లమెంట్లో ఎవరు మాట్లాడరు. మీరు గమనించండి, ఎక్సెప్ట్ ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న పార్టీ. దట్ ఈస్ ద సాడ్ పార్ట్. కానీ ప్రజల చైతన్యం ఇంకా తీసుకొస్తాం, కలిసికట్టుకు వెళ్దామండి, కలిసికట్టుగా ముందరికెళ్దాం. ఇది అందుకే పార్ట్నర్షిప్ సమ్మిట్ అన్నాం. ముగ్గురు కలిసికట్టుకు వెళ్తేనే అనుకుంది సాధించగలుగుతాం.